హై గాయస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్లో థర్డ్ డేని మూవింగ్ డే అంటారు. అంటే మూవింగ్ డే అంటే టెస్ట్ మ్యాచ్ ఎటువైపు వెళ్తుంది, ఎటువైపుగా ట్రెండ్ ఉంది అనేది థర్డ్ డే రోజు తెలుస్తుంది అంటారు. కానీ ఈ టెస్ట్ మ్యాచ్లో థర్డ్ డే రోజున అలా జరగలేదు. ఇది మూవింగ్ డే కాదు, స్టాండ్ స్టిల్ డే. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. మనం ఎక్కడైతే మొదలు పెట్టామో ఆన్ డే 1 బాల్ 1 నుంచి ఎక్కడ స్టార్ట్ అయ్యామో మళ్ళీ అక్కడికే ఉన్నాం. అంటే లాస్ట్ 2 డేస్లో ఇట్ బికమ్స్ అనదర్ టెస్ట్ మ్యాచ్. 2 రోజుల టెస్ట్ మ్యాచ్గా మారిపోయింది. ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్ నలిఫై అయిపోయింది, 0. ఫస్ట్ ఇన్నింగ్స్ క్యాన్సిల్ అయిపోయినట్టు లెక్క. ఎందుకంటే ఇంగ్లాండ్ స్కోర్డ్ 387 ఇన్ ద ఫస్ట్ ఇన్నింగ్స్ అండ్ ఇన్ రిప్లై ఇండియా స్కోర్డ్ 387. సో లీడ్ లేదు, డెఫిసిట్ లేదు, ఏం లేదు. సో మళ్ళీ మొదటి అధ్యాయం. మీరు ఎవరన్నా అంతులేని కదా అని ఎప్పుడో పాత బాలచంద్ర సినిమా చూసారు లేదు నాకు తెలియదు. దాంట్లో జయప్రద, రజనీకాంత్ వీళ్ళందరూ ఉన్నారు సినిమాలో. జయప్రద ఫస్ట్ సీన్ ఆఫ్ ది మూవీ ఎలా స్టార్ట్ అవుతుందో మళ్ళీ లాస్ట్ సీన్ కూడా అదే స్టార్ట్ అవుతుంది. అప్పుడు శుభం వేయకుండా దాంట్లో మళ్ళీ మొదటి అధ్యాయం నేస్తారు. అందుకే తమ్నైల్ మీద కూడా నేను అదే పెట్టాను, మళ్ళీ మొదటి అధ్యాయం. మళ్ళీ మొదటికి వచ్చింది. ఫస్ట్ ఇన్నింగ్స్ తోచ్ క్యాన్సిల్. బట్ ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ మ్యాచ్. చూడండి, ఒక టెస్ట్ మ్యాచ్ వాళ్ళు గెలిచారు, ఒక టెస్ట్ మ్యాచ్ మనం గెలిచాం. దిస్ ఈస్ ద థర్డ్ టెస్ట్ మ్యాచ్ మిడ్వే త్రూ ద థర్డ్ టెస్ట్ మ్యాచ్ అండ్ సిచ్యుయేషన్ ఇస్ ఈక్వల్. బోత్ ద టీమ్స్ ఆర్ ఈక్వల్ ఫుటింగ్తో ఉన్నారు. సో వండర్ఫుల్ టెస్ట్ మ్యాచ్. మనకేమనిపిస్తుంది అంటే ఇండియాకి లీడ్ వచ్చి ఉండాల్సింది కదా, ఎంత బాగా ఆడారు మన వాళ్ళు, లీడ్ మిస్ అయిపోయామని నాకు అలా అనిపించలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నిన్న 145 for 3 దగ్గర నాకు ఇండియా డెఫినెట్గా లీడ్ ఇస్తుంది, ఎంత తక్కువ లీడ్ ఇస్తే అంత బాగుంటుందని అనుకున్నాను. నేను లీడ్ వస్తుంది, ఇంగ్లాండ్ గ్యారంటీ లీడ్ వస్తుందని నేను ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే అలాంటి సిచ్యుయేషన్ అది. అన్లెస్ ఒక 2-3 మంచి పార్ట్నర్షిప్స్ వస్తే తప్ప మనకు కష్టమని నిన్న చెప్పాను కూడా. బట్ దట్ ఈస్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. ది హాల్ మార్క్ ఆఫ్ థర్డ్ డేస్ ప్లే హ్యాస్ బీన్ పార్ట్నర్షిప్స్. 141 runs యాడ్ చేశారు కేఎల్ రాహుల్ అండ్ రిషబ్ పంత్. అండ్ కేఎల్ రాహుల్ సెకండ్ సెంచరీ ఆఫ్ ది సిరీస్. ఇంగ్లాండ్లో 4 సెంచరీలు చేశాడు. ఐ థింక్ ఒకటి తప్పిస్తే అతని 10 సెంచరీలు అన్నీ అవుట్ సైడ్ ఇండియానే వచ్చినాయి. అండ్ అతని 16 17 ఉన్నాయి, 19 అనుకుంటా. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ నెంబర్, ఐ డోంట్ బిలీవ్, నెవర్ రిమెంబర్. దాంట్లో మోస్ట్ ఆఫ్ హిస్ హండ్రెడ్స్ కేమ్ అవే ఫ్రమ్ హోమ్. సో ఎంత మంచి టెక్నిక్ ఉంది, ఎంత మంచి పర్ఫార్మెన్సెస్ అవుట్ సైడ్ ఇండియా అతను ఇస్తాడు, ముఖ్యంగా సేనా కంట్రీస్లో అనేది మరొక్కసారి ప్రూవ్ అయింది. ఎక్సలెంట్ నాక్ ఫ్రమ్ కేఎల్ రాహుల్ అండ్ ఎగ్జాక్ట్లీ 100 he made. అండ్ రిషబ్ పంత్ అతను బ్రహ్మాండం సపోర్ట్ ఇచ్చాడు. రిషబ్ పంత్ మరొకసారి టెస్ట్ మ్యాచ్లో అతను ఎందుకంత ఇంపార్టెంట్ ప్లేయర్ అనేది మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు. అంటే జడేజా వరుసగా 3 హాఫ్ సెంచరీ, లాస్ట్ మ్యాచ్లో 2 హాఫ్ సెంచరీ చేశాడు. సో చాలా చాలా ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్. అండ్ నితీష్ రెడ్డి అండ్ వాషింగ్టన్ సుందర్, ది ఆల్రౌండర్స్, వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేశారు. సో ఇండియా చాలా చాలా సాటిస్ఫైయింగ్ డే. లీడ్ రాలేదనేది పక్కన పెడితే చాలా చాలా సాటిస్ఫైయింగ్. అండ్ లాస్ట్ రోజున ఇట్ లెఫ్ట్ సమ్ బ్యాడ్ టేస్ట్ ఇన్ ద మౌత్. ఆ ఇంగ్లాండ్ వాళ్ళు చేసిన గేమ్స్మెన్షిప్, తొండి ఆట అంటారా, గేమ్స్మెన్షిప్ అనేది చాలా చాలా అందమైన పదం. తొండి ఆట ఇంగ్లాండ్ వాళ్ళు. ఎందుకంటే 2 ఓవర్ల ఆట జరగాలి, అంత టైం మిగులుంది. 2 hours సమ్ 7-8 minutes టైం మిగులుంది. అంటే 2 ఓవర్లు, సెకండ్ ఓవర్ స్టార్ట్ అయితే కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది. సో సెకండ్ ఓవర్ స్టార్ట్ అవ్వకుండా 1 ఓవరే ఆడతామని చెప్పి వాళ్ళు ఎంత తొండి చేయాలో అంత చేశారు, ముఖ్యంగా జాక్ క్రాలీ. అండ్ ఇండియా వాళ్ళు కూడా కొంచెం ఎక్కువగా రియాక్ట్ అయ్యామో అనిపించింది. కానీ శుభ్మన్ గిల్ యూజువల్లీ చాలా కామ్ క్యారెక్టర్, అతను పాయింటింగ్ ఫింగర్స్ చాలా వైలెంట్గా రియాక్ట్ అయ్యాడు. బట్ అంత కోపం వస్తుంది మనకే, ఇక్కడ చూస్తున్న వాళ్ళకి మనకు కోపం వస్తుంది. అండ్ అంపైర్స్ జస్ట్ కెప్ట్ క్వైట్. ముఖ్యంగా ఐఎమ్ అన్హ్యాపీ విత్ ది బంగ్లాదేశీ అంపైర్. అతను మొదటి నుంచి యాంటీ ఇండియాగా ఉన్నాడు. ఇండియాకి అన్ని చాలా చాలా ఇండియన్ టీంకి వ్యతిరేకంగా అతను నాకు అనిపించాడు. నాకు అలా అనిపించింది. దట్ వాస్ ది ఇంప్రెషన్ దట్ ఐ గాట్. పాల్ రైఫిల్ ఆఫ్ కోర్స్ మొత్తం మీద వాళ్ళ అంపైర్స్ నుంచి అలాంటి మనకి వాళ్ళని ప్లీజ్ గెట్ ఆన్ విత్ ద గేమ్ అంటారు అంపైర్స్, తొందరగా చేయండి అని చెప్పి. బట్ అలా చేయకుండా 1 ఓవర్ మాత్రమే ఆయన ఇచ్చారు. ఆ ఓవర్లో 2 runs చేశారు. లాస్ట్ బాల్ ఆఫ్ ది డే ఆల్మోస్ట్ గాట్ ది వికెట్ ఆఫ్ క్రాలీ. జస్ట్ మిస్ అయిపోయింది. బ్యూటిఫుల్ డెలివరీ. అది కొంచెం కాన్ఫిడెన్స్ ఇస్తుంది. రేపు బుమ్రా మరొకసారి ఇచ్చిపోతుంది. బుమ్రాని బుమ్రాని కూడా కొంచెం వాళ్ళు గెలిగారు. అది వాళ్ళకి చాలా కాస్ట్లీగా పరిణింది. ఈవెన్ సిరాజ్ వాజ్ వెరీ యాంగ్రీ. సో మళ్ళీ
ఈ టీం ఫైర్డ్ అప్ అయితే ఏం జరుగుతుంది అనేది మనం ఇదే లార్డ్స్లో మనం 3 ఏళ్ల క్రితం చూసాం. సో మళ్ళీ 4 ఏళ్ల క్రితం. సో మళ్ళీ అదే జరిగే పరిస్థితి మనకు అనిపిస్తుంది. సో దిస్ కుడ్ బి ఎనీబడీస్ టెస్ట్ మ్యాచ్. రేపు కనుక ఇంగ్లాండ్ని మన బౌలర్స్ తొందరగా అవుట్ చేస్తే మనం గెలుస్తాం. లేదు వాళ్ళు ఒక మంచి స్కోర్ చేస్తారా అంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. వాళ్ళు పెద్ద స్కోర్ చేసి బాల్ టెక్నిక్తో వాళ్ళు బ్రహ్మాండమైన స్కోర్ చేసి మనకి ఒక డిఫికల్ట్ టార్గెట్ ఇస్తే 4 సెషన్స్ టు బ్యాట్, అప్పుడు మనం కొంచెం ఇబ్బందులు పడతాం. పిచ్ ఇస్ స్టిల్ ప్లేయింగ్ బ్యూటిఫుల్లీ. ఇంగ్లాండ్ బౌలర్స్కి చాలా ఫ్రస్ట్రేటింగ్ డే. సో ఇట్ కుడ్ గో ఐదర్ వే. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు బాల్ ఆడి రేపు పెద్ద చాలా క్విక్గా బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్, వెన్ స్టోక్స్ వీళ్ళందరూ రెచ్చిపోయి ఆడతారు, రిస్కీ గేమ్ ఆడతారు అని నాకు ఎలాంటి భ్రమలు లేవు. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా బ్యాక్ ఫుట్లో ఉన్నారు, చాలా వణుకుతున్నారు ఇండియన్ టీం అంటే. ఇండియన్ టీం ఆడుతున్న తీరు చూసిన తర్వాత వాళ్ళకి నిజంగా వెన్నులో వణుకు పుట్టింది. సో ఆ బాల్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎలా మర్చిపోయారు, ఇప్పుడు కూడా మర్చిపోతారు వాళ్ళు. దే విల్ ప్లే ఫర్ డియర్ లైఫ్. ఏదో బతుకుంటే బలిసాగు తినొచ్చు డ్రా కోసం ఆడతారు చూడండి రేపు. ఐ హ్యావ్ నో డౌట్ ఇన్ మై మైండ్. అలా ఆడే పిచ్ కూడా కాదు అది. ఆ పిచ్ మీద బ్రహ్మాండమైన షాట్స్ కొడతాను నేను. బాల్ కొన్నిసార్లు లో అవుతుంది, టర్న్ కూడా దొరుకుతుంది రేపు పోను. ఇప్పటివరకైతే ఏం అలాంటి ఇండికేషన్ లేవు మనకి. ఎలాంటి మిస్బిహేవియర్ ఫ్రమ్ ది పిచ్ లేదు. కానీ అది 2 పేస్ పిచ్, అది దాని మీద మీరు ఈజీగా స్ట్రోక్ ప్లే చేయలేరు. సో బాల్ లేదు, ఏం లేదు, వాళ్ళు డ్రా కోసమే ఆడతారు. మెల్లగా నత్తనడుగు నడుస్తారని నేను అనుకుంటున్నాను. బట్ మ్యాచ్ విల్ బి ఇంట్రెస్టింగ్, చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది డెఫినెట్గా. లాస్ట్ 2 days విల్ బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. రేపు సండే డెఫినెట్గా ఈ మ్యాచ్ ఎట్ వెళ్తుందని రేపు సండేనే తేలిపోతుంది. బట్ ఇండియా మనకు అదే అనిపిస్తుంది, ఏంటంటే ఇండియాకి కొంచెం పెద్ద లీడ్ వచ్చింది, కానీ ఈ మాత్రం ఆడి మన వాళ్ళు ఈక్వల్ స్కోర్ చేయడం. ఈ సిరీస్లో మన బ్యాటింగ్ హాజ్ బిన్ ఎక్సలెంట్ బ్యాటింగ్. మనకి ఫస్ట్ టెస్ట్లో టెయిలెండర్స్ తొందరగా అవుట్ అవ్వడం, 41కి 7 వికెట్లు పడడం, 31కి 6 వికెట్స్ పడడం ఒక్కటి మినహాయిస్తే టాప్ ఆర్డర్ హ్యాస్ బిన్ పర్ఫార్మింగ్ ఎక్సలెంట్లీ ఎక్సీడింగ్లీ వెల్. మీరు చూడండి, రాహుల్కి 200, పంత్కి 2, శుభ్మన్ గిల్కి 2, జైస్వాల్కి 1. సో టాప్ ఆర్డర్ హ్యాస్ బిన్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్ అండ్ జడేజా హెస్ బిన్ డూయింగ్ వెల్. సో మనకి బ్యాటింగ్ బ్రహ్మాండంగా ఉంది ఈ మ్యాచ్లో. ఈవెన్ ఆల్రౌండర్స్ కూడా మంచి పార్ట్నర్షిప్స్ చేశారు. సో దెర్ వాజ్ ఎ 72 runs పార్ట్నర్షిప్ బిట్వీన్ జడేజా అండ్ నితీష్, అండ్ 50 run పార్ట్నర్షిప్ బిట్వీన్ జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్. సో ఈ పార్ట్నర్షిప్స్ మనకి చాలా చాలా యూస్ఫుల్ అయినాయి. దాంతో మనం ఒక స్టేజ్లో లీడ్ ఇస్తారు, 100 runs లీడ్ వస్తారన్న నాకు ఒక ఫియర్ ఉండేది, కానీ అలాంటి ప్రమాదం ఏం జరగలేదు. ఇండియా బ్రహ్మాండంగా కమ్బ్యాక్ అయింది. ఫస్ట్ 2 days ది మ్యాచ్ బిలాంగ్ టు ఇంగ్లాండ్, బట్ థర్డ్ డే హెస్ బిన్ ఫుల్లీ ఇండియాస్ డే. ఇండియా పూర్తిగా తమ వైపు మ్యాచ్ని మళ్ళీ తిప్పుకోగలిగింది. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మార్నింగ్ సెషన్లో వాళ్ళకి ఆల్మోస్ట్ వికెట్స్ రాలేదు. రిషబ్ పంత్ తన యూజువల్ సెల్ఫ్ కాదు, ఎందుకంటే అతనికి చేతిగా దెబ్బ ఉంది కాబట్టి అతను కొన్ని మంచి షాట్స్ ఆడినప్పటికీ కూడా అంత ఫ్లూయెంట్గా ఆడలేదు. ఎందుకంటే అతని టాప్ హ్యాండ్ చాలా లూజ్ గ్రిప్ పెట్టుకున్నాడు. ఎందుకంటే అతనికి ఆ దెబ్బ అనేది పాపం పెయిన్ఫుల్గా ఉందేమో, అందుకని అతను కొంచెం ఇబ్బంది పడ్డాడు, దెబ్బతో చాలా ఇబ్బంది పడ్డాడు. బట్ స్టిల్ హీ స్టేడ్ దేర్. చాలా చాలా పేషెంట్గా ఆడాడు. మామూలుగా అతను కొంచెం అగ్రెసివ్గా ఆడతాడు. కొన్నిసార్లు రిషబ్ పంత్ అన్ప్రెడిక్టబుల్ ఉంటాడు. కీపర్ని తీసుకొచ్చి క్రిస్ వోక్స్ కీపర్ స్టాండింగ్ అప్ ఉన్నా సరే బయటికి వెళ్ళి షాట్ కొట్టే ప్రయత్నం చేయడం. సో కొంత రిస్క్ ఉంటుంది అతనికి. అన్ప్రెడిక్టబుల్గా ఉండి బౌలర్స్ని ఎప్పుడు గెస్సింగ్గా ఉంచుతాడు, అదైతే ఉంటుంది అతని దగ్గర. బట్ స్టిల్ ఈ ప్లేడ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ రెస్ట్రైన్డ్ ఇన్నింగ్స్. రాహుల్ గురించి చెప్పేదంటే రాహుల్ ఈజ్ పర్ఫెక్ట్. నేను చెప్పినట్టుగా ఎంసీసీ కోచింగ్ మాన్యువల్ అని ఆడినట్టుగా ఛాన్స్లెస్ నాకు అది 100 ఛాన్స్లెస్. నాకు లంచ్కి మనం వితౌట్ లాస్ వెళ్ళాల్సిన పరిస్థితి. ఈ రోజంతా మన స్టోరీ ఏంటంటే మనం డామినేట్ చేసే స్టేజ్లోకి వస్తూ ఉన్నప్పుడు మనం వికెట్లు పడి, అలాగే లంచ్ జస్ట్ ఇన్ ద లాస్ట్ అట్ ది స్ట్రోక్ ఆఫ్ లంచ్, ఇంకా 3 balls లంచ్ వస్తుందనగా రాహుల్ వాజ్ బ్యాటింగ్ ఆన్ 99. సో రాహుల్కి ఒక సింగిల్ ఇచ్చి అతన్ని లంచ్ లోపల సెంచరీ పూర్తి చేద్దామని ఉద్దేశంతో రిషబ్ పంత్ పరిగెత్తాడు రన్ కోసం. దెర్ వాజ్ నో రన్. బట్ బెన్ స్టోక్స్ పెద్దగా రన్స్ చేయట్లేదు, పెద్దగా వికెట్లు తీయట్లేదు, బట్ కొంత మ్యాజిక్ మూమెంట్స్ ప్రొడ్యూస్ చేస్తారు. అలాగే వండర్ఫుల్ ఫీల్డింగ్, పికప్ అండ్ త్రో, అండ్ డైరెక్ట్గా స్టంప్స్కి కొట్టాడు. అండ్ రిషబ్ పంత్ స్టార్ట్ ఆఫ్ హిస్ క్రీజ్ 72 దగ్గర రిషబ్ పంత్ ఇన్నింగ్స్ ముగిసిపోయి. రిషబ్ పంత్ కనుక ఉంటే మనం డిక్లేర్ చేసి ఉండేవాడు. ఒక
ఒక 50 రన్స్ లీడ్తో డిక్లేర్ చేసిన వాళ్ళేమో అని అనిపిస్తుంది. రిషబ్ పంత్ ఆ స్టేజ్లో అవుట్ అవ్వడం ఇండియాకి డెఫినెట్గా ఒక పెద్ద లాస్గా చెప్పుకోవాలి. బట్ రాహుల్ లంచ్ తర్వాత తన సెంచరీ చేసిన వెంటనే కొంచెం ఫ్లైటెడ్ డెలివరీ, దాన్ని జస్ట్ అట్లా పుష్ చేయబోయి స్లిప్లో క్యాచ్ ఇచ్చాడు. రాహుల్ కూడా అవుట్ అయ్యాడు. సో లంచ్కి ముందు లంచ్ తర్వాత మనకు 2 బ్రేక్స్ వచ్చినాయి. సో అప్పుడు 250 ఫర్ 5 ఎంతో ఆ టైంలో మనకు కొంచెం టెన్షన్ వచ్చింది. డెఫినెట్గా ఇన్నింగ్స్ తొందరగా ముగిసిపోతుంది. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి లాస్ట్ టెస్ట్లో రన్స్ చేయలేదు. బట్ నితీష్ హ్యాడ్ ఎ చామ్డ్ లైఫ్. 0 మీద రన్అట్ అయి ఉండేవాడు. అప్పుడు కూడా డైరెక్ట్ హిట్ కనుక తగిలి ఉంటే హీ వాజ్ నోవేర్ ఇన్ ద పిక్చర్. కానీ లక్కీగా సర్వైవ్ మరొక రన్అట్ ఇచ్చి అతను అంత కాన్ఫిడెంట్గా అనిపించాలి. బట్ ఈ స్టేట్ అంత కాన్ఫిడెంట్గా టెంటేటివ్గా ఆడాడు. ఒకసారి తలకి హెల్మెట్కి తగిలింది కూడా, బాల్ కూడా తగిలింది. బట్ హీ స్టేడ్ విత్ జడేజా 72 రన్స్. అంటే అది ఇంపార్టెంట్. ఒక ఆల్రౌండర్గా, ఒక లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా నువ్వు ఆ కాంట్రిబ్యూషన్ చేయాలి. ఆస్ట్రేలియాలో సెంచరీ పోగా మిగతా అతను చేసిన 40s and 30s అవే చాలా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్. ఇక్కడ కూడా అతను ఆ కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు. ఈవెన్ దో హీ లుక్డ్ నాట్ వెరీ కాన్ఫిడెంట్. మరి లాస్ట్ మ్యాచ్లో 2 innings చెరొక సింగిల్ రన్ మాత్రమే చేశాడు కదా. సో కాన్ఫిడెన్స్ తక్కువ ఉంది అతని దగ్గర. బట్ ఈ స్టేట్ అండ్ జడేజా బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. సో ఇద్దరు కలిసి ఆ 72 runs యాడ్ చేశారు. సో ఆ పార్ట్నర్షిప్ ఖచ్చితంగా ఇండియాని ఒక లీడ్ వైపు తీసుకెళ్తుంది. వీళ్ళు కంప్లీట్గా కంఫర్టబుల్గా ఉన్నారన్న టైంలో జడేజా అగేన్స్ట్ రన్ ఆఫ్ ప్లే అంటారు, అట్లా లెగ్ స్టంప్ అవతల వెళ్ళే బాల్ని జస్ట్ అట్లా ఫ్లిక్ చేయబోయాడు. అండ్ ఇట్ టుక్ ది ఎడ్జ్ అండ్ ఫైన్ టికిల్, క్యాచ్ వెళ్ళింది కీపర్కి. అన్ఫార్చునేట్ డిస్మిసల్. అండ్ నితీష్ రెడ్డి అవుట్ అయ్యాడు బెన్ స్టోక్స్. ఎందుకంటే అదొక స్నాటర్. బెన్ స్టోక్స్ టీ తర్వాత ఒక అద్భుతమైన స్పెల్ వేశాడు. ఆ స్పెల్లో ఏంటంటే హీ బెంట్ హిస్ బ్యాక్. చాలా మంచి పేస్ అండ్ బౌన్సర్ లేయడం, వాషింగ్టన్ కూడా ఇబ్బంది పెట్టాడు. బెన్ స్టోక్స్ ఆ మ్యాజిక్ మూమెంట్స్ ప్రొడ్యూస్ చేస్తాడు. రన్స్ ఎక్కువ చేయకపోయినా, వికెట్లు ఎక్కువ దిగిపోయినా. అలాంటిదే ఒక రన్అట్ అండ్ నితీష్ రెడ్డి వికెట్ స్నాటర్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్. సడన్గా ఇట్ బౌన్స్ అయింది ఆ బాల్. నితీష్ హ్యాడ్ నో ఆన్సర్ ఫర్ దట్ అండ్ వాజ్ కాట్ బిహైండ్. సో వాళ్ళిద్దరు అవుట్ అయ్యారు. వాషింగ్టన్ అండ్ జడేజా కూడా ఒక పార్ట్నర్షిప్ చేశారు, కానీ జడేజా అవుట్ అయిపోవడంతో మళ్ళీ మనకి లీడ్ రాని పరిస్థితి కనిపించింది. ఆకాశ్దీప్ ఒక 6 కొట్టాడు, బట్ అతను అవుట్ అయ్యాడు. బుమ్రా అవుట్ అయ్యాడు. అండ్ లాస్ట్లో మేము చిన్నప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు ఏంటంటే వికెట్ కీపర్ సరిగ్గా ఉండేవాడు కాదు మనం. అందుకని వికెట్ కీపర్ వెనకాల ఒక ఫీల్డర్ని పెట్టేవాడు రైట్ ఆన్ ది బౌండరీ లైన్. ఎందుకంటే వికెట్ కీపర్ మిస్ అయితే కలెక్షన్ రన్స్ పోకుండా లాంగ్ స్టాప్ అంటారు దాన్ని. లాంగ్ స్టాప్ లాగా ఒక ఫీల్డర్ని పెట్టినాడు జోఫ్రా ఆర్చర్. ఎందుకంటే పుల్ చేస్తున్నాడు, మ్యాచ్ పుల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు వాషింగ్టన్ సుందర్. సో అక్కడ ఫీల్డర్ని పెట్టిన మరుక్షణం ఆ స్ట్రైట్గా ఆ ఫీల్డర్కి క్యాచ్ వెళ్ళింది. సో వాషింగ్టన్ సుందర్ అవుట్ అయిపోయాడు. సో స్కోర్స్ వర్ లెవెల్ 387 దగ్గర ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది. యాక్చువల్లీ ఇండియా కొంచెం క్విక్ రన్స్ కోసం లేదు, ఎందుకంటే వాళ్ళని బ్యాటింగ్ చేయించాలని ఒక అటెంప్ట్ జరిగింది. ఈరోజు ఎలాగైనా ఒక 4-5 ఓవర్లు ఆడించాలి. రోజంతా ఫీల్డింగ్ చేసి అలసిపోయి ఉన్నారు. చాలా టఫ్ టైం టు బ్యాట్. ఆ రకంగా బ్యాటింగ్ చేయించాలని అనుకున్నారు, కానీ అలాగా అది వీళ్ళు చేసిన తొండి వల్ల 1 ఓవర్ మాత్రమే వేయడం జరిగింది. బట్ స్టిల్ ఇట్ వాజ్ ఇండియాస్ డే. త్రూఅవుట్ ఇట్ వాజ్ ఇండియాస్ డే. ఇండియా విల్ బి వెరీ వెరీ సాటిస్ఫైడ్. మొమెంటమ్ ఇండియా షిఫ్ట్ అయింది. రేపు ఫస్ట్ ఓవర్లో న్యూ బాల్తో బుమ్రా, ఆకాశ్దీప్ అండ్ సిరాజ్ వికెట్స్ తీస్తే ఇంగ్లాండ్ లంచ్ టైంకి 4 వికెట్లు పోయినాయి అనుకోండి, ఇట్ విల్ బి ఇండియాస్ మ్యాచ్. చూద్దాం రేపు ఎప్పుడెప్పుడు 3:30 అవుతుందా అని మళ్ళీ నా వెయిటింగ్ ఇప్పటి నుంచే మొదలవుతుంది.